విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ఇవాళ తూర్పుగోదావరి జిల్లాలో పర్యటించనున్నారు. ఉదయం 8:45 రాజమండ్రి ఎయిర్పోర్ట్ కు చేరుకోనున్న లోకేష్ ఉదయం 9:30 రాజమండ్రి ప్రభుత్వ ఆర్ట్స్ కాలేజీ నూతన భవనాలను ప్రారంభించనున్నారు. అనంతరం విద్యార్థులతో ముఖాముఖి కార్యక్రమం నిర్వహిస్తారు. మధ్యాహ్నం 12 గంటల వరకు కాలేజీలో ఉండనున్న ఆయన మధ్యాహ్నం 12:30 ఆదికవి నన్నయ్య యూనివర్సిటీకి వెళ్తారు. అక్కడ కొత్త భవనాలను ప్రారంభించనున్నారు. తర్వాత 2:30 చెరుకూరి వీర్రాజు సుబ్బలక్ష్మి కన్వెన్షన్ సెంటర్లో కార్యకర్తల సమావేశంలో పాల్గొనున్న ఆయన మధ్యాహ్నం 3:30 రాజమండ్రి సిటీ నియోజకవర్గ కార్యకర్తలు నేతలతో భేటీ కానున్నారు. తెలుగు రాష్ట్రాల్లో చలి పంజా విసురుతోంది. రాష్ట్రంలో రానున్న 3 రోజులు గరిష్ట కనిష్ట ఉష్ణోగ్రతలు సాధారణం కంటే తక్కువగా నమోదవుతాయని వాతావరణ శాఖ తెలిపింది. 2 రోజులుగా గరిష్ట ఉష్ణోగ్రతలు సాధారణ స్థితిలో, కనిష్ట ఉష్ణోగ్రతలు కాస్త తక్కువగా నమోదు కాగా రానున్న 3 రోజులు మరింత తగ్గుతాయని హెచ్చరించింది. సగటున సాధారణం కంటే 2 నుంచి 4 డిగ్రీల సెల్సియస్ తక్కువగా నమోదవుతాయని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు. నిన్న మహబూబ్ నగర్ లో గరిష్టంగా ఉష్ణోగ్రత 33.1 డిగ్రీల సెల్సియస్ గా నమోదు కాగా కనిష్టంగా ఆదిలాబాద్ లో 7.7 డిగ్రీల సెల్సియస్ గా నమోదైంది. దీంతో పాటు పలుచోట్ల కనిష్ట ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 3 డిగ్రీల సెల్సియస్ తక్కువగా నమోదయ్యాయి. కాగా ఇవాళ నుంచి ఆదివారం వరకు అనేక ప్రాంతాల్లో 4 డిగ్రీల సెల్సియస్ వరకు తక్కువగా నమోదు కానున్నట్లు అధికారులు చెబుతున్నారు. రాష్ట్రానికి తూర్పు ఈశాన్య దిక్కుల నుంచి తక్కువ ఎత్తులో గాలులు వీస్తున్నాయి. దీంతో కనిష్ట ఉష్ణోగ్రతలు సాధారణం కంటే తక్కువగా నమోదవుతున్న ప్రాంతాల్లో చలి తీవ్రత పెరిగే అవకాశం ఉందని, ప్రధానంగా ఉత్తర మధ్య తెలంగాణ జిల్లాల్లో మరింత తక్కువగా ఉష్ణోగ్రతలు నమోదు కావచ్చని అంచనా వేస్తున్నారు. ఆదిలాబాద్, కొమరంభీం, ఆసిఫాబాద్, సంగారెడ్డి, మెదక్, మంచిర్యాల, వరంగల్, హన్మకొండ, వికారాబాద్, కామారెడ్డి జిల్లాల్లో చలిగాలుల తీవ్రత ఎక్కువగా ఉంటుందని అధికారులు చెబుతున్నారు. మండలాల వారీగా రాష్ట్ర ప్రణాళిక శాఖ ఉష్ణోగ్రతల గణాంకాలు విడుదల చేసింది. ఈ లెక్కల ప్రకారం రాష్ట్రంలో అత్యంత తక్కువగా కొమరంభీం, ఆసిఫాబాద్ జిల్లా సిర్పూర్లో 5.7 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదైంది. సంగారెడ్డి జిల్లా కోహిర్లో 6.4 డిగ్రీల సెల్సియస్, రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ లో 6.5 డిగ్రీల సెల్సియస్, ఆదిలాబాద్ జిల్లా భీమాపూర్లో 7.7 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఈ అంశంపై మరిన్ని అప్డేట్స్ ని మా ప్రతినిధి కిరణ్ అందిస్తారు. కిరణ్, తెలంగాణలో మరింతగా ఉష్ణోగ్రతలు కనిష్ట స్థాయికి పడిపోయే అవకాశాలు ఉన్నట్లుగా తెలుస్తోంది. వివరాలేంటి? జ్యోతి, తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా చలి తీవ్రత కొనసాగుతుంది. ప్రధానంగా ఆదిలాబాద్ జిల్లాలో గత పక్షం రోజుల నుండి జిల్లాలో ఉష్ణోగ్రతలు గణనీయంగా పడిపోతున్నాయి. చలి తీవ్రతకు బయటకు అడుగు పెట్టాలంటే జనం జంకుతున్న పరిస్థితి. ప్రధానంగా ఆదిలాబాద్ జిల్లాలో భీంపూర్ మండలం అర్లీటీలో 7.3 డిగ్రీల అత్యల్ప ఉష్ణోగ్రత నమోదు కాగా నిర్మల్ జిల్లా పెంబిలో 8.6 డిగ్రీల అత్యల్ప ఉష్ణోగ్రత నమోదైన పరిస్థితి.
ఆదిలాబాద్ జిల్లాలో చాలా ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు సింగిల్ డిజిట్ కు పరిమితం అవుతున్నాయి. బజరత్నూరులో 8.1, బోత్లో 9.3, నేరేడుగొండలో 9.2, ఆదిలాబాద్ రూరల్ మండలంలో 9.6, మావలలో 9.3, తలమరులో 9.5, తాంసీలో 10.1 ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. మరోవైపు నిర్మల్ జిల్లాలో కడెం మండలంలో 9, బైన్సా వానల్పాడులో 10.2, లక్ష్మణ్ చాంద మండలంలో 10.9, కుబీర్లో 10.5, కుంటాలలో 10.4, తానూర్ మండలంలో 10.8, దస్తూరాబాద్ పుట్టాపూర్లో 10.8 కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. చలి తీవ్రతకు ప్రధానంగా వృద్ధులు, పసిపిల్లలు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో విద్యార్థుల ఆరోగ్యం దృష్టిలో ఉంచుకొని జిల్లాలో అన్ని పాఠశాలల సమయాల్లో మార్పు చేస్తూ ఆదిలాబాద్ జిల్లా కలెక్టర్ ఇప్పటికే ఉత్తర్వులు జారీ చేశారు. ఇది వరకు 9 గంటల నుండి సాయంత్రం 4:15 వరకు ఉండే పాఠశాలల సమయం ఇక నుండి ఉదయం 9:44 నుంచి సాయంత్రం 4:30 వరకు ఉండనుంది. మరోవైపు చలి తీవ్రత నేపథ్యంలో జాగ్రత్తలు తీసుకోవాలని వైద్యులు హెచ్చరిస్తున్నారు. ప్రధానంగా పసిపిల్లలు, వృద్ధులు, అస్తమా రోగులు అత్యంత జాగ్రత్తగా ఉండాలని చెబుతున్నారు. ఉదయం పూట చాలా ప్రాంతాల్లో పొగమంచు దట్టంగా అలుముకోవడంతో రోడ్లపై వాహనాలు సైతం తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. మరోవైపు తెలంగాణ కాశ్మీరంగా చెప్పే ఆదిలాబాద్ జిల్లాలో పొగమంచు దుప్పటి కప్పుకున్న ప్రాంతాలు చూపలను ఆకట్టుకుంటున్నాయి. పచ్చని అడవి, పల్లెల్లో వాతావరణం ప్రకృతి ప్రేమికులను ఆహ్లాదపరుస్తున్నాయి. జ్యోతి. రైట్, థ్యాంక్ యూ. హైదరాబాద్ శివారు శంకర్పల్లి దగ్గర ఎక్స్ప్రెస్ స్పెషల్ ట్రైన్లో